హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ చెర్రీ ఖుషి 25. ఈరోజు వచ్చేసి మొన్న అవుట్లుక్ గురించి జస్ట్ మొత్తం కలిపి చెప్పాను. ఈ నెమలి చంద్రవం గురించి ఆ రోజు చెప్పలేదండి. ఇది వచ్చేసి నేను అంటే ఈశాన్యం మూల ఇంటికి తూర్పు ఫేసింగ్లో ఈశాన్యం అంటే కొంచెం హైలైట్గా ఉండాలని చెప్పి ఏదైనా దేవుడి బొమ్మ అని అనుకున్నానండి. కాకపోతే దేవుడి బొమ్మ ఏంటంటే ఈశాన్యం వేస్ట్ వాటర్ అవి పోతాయి కాబట్టి మనం మళ్ళీ దేవుడి బొమ్మ వద్దు అనుకున్నానండి. తను నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా ఎతకాలని అంటే మనకి చాలా చూశాను. వాటిలో ఇది వచ్చేసి నెమలి బొమ్మ అండి. చంద్రవంక మీద కూర్చొని నెమలి. అది అవన్నీ మన దాన్ని ఏం చేస్తామంటే షీట్ ఉంటుంది కదండి, మన ప్లైవుడ్ షీట్ మీద కట్ చేయించి మిషన్ మీద అది డిజైన్ అయిపించండి. అంటే కొంతమంది ఏంటంటే మిషన్ షీట్ మీద వేసేసి లోపల కట్ చేస్తారు. నేను ఏంటంటే షీట్ ఎందుకంటే కలర్స్ వేస్తే కొంచెం బయటికి బాగా కనబడి లోపలికి ఏంటంటే నీడబడిద్ది డిజైన్ ఏదైనా లైట్ వెళ్తూ వచ్చినప్పుడు, అందుకని అలా చేయించానండి. అది ఒకటి. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి మనకి వినాయకుడి బొమ్మ అండి. అది నెమలి బొమ్మ అక్కడ ఓకే అండి. వినాయకుడు వచ్చేసి మనకి ఎలివేషన్లో ఇలా రావాలని డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి మనకి హైట్ వచ్చేసి ఆ బాక్స్ హైట్ 9 అడుగుల హైట్ 6 అడుగుల వెడల్పు వచ్చిందండి బాక్సు. మనకు ఆ బాక్స్లో ఇన్బుల్ట్గా వినాయకుడి బొమ్మ అచ్చు కావాలని చెప్పేసరికల్లా మనకి 5 అడుగుల ఎత్తాను 4 అడుగులు వెడల్పున్న షీట్ని తీసుకొని దాని మీద షీట్ కట్ చేయించానండి. అది కూడా షీట్కి హైలైట్ అనేది వినాయకుడేనండి. మనకి ఏ ఏ పనైనా మనం వినాయకుడు లేని ముందు ఏ పూజ అయినా ఏ పనైనా స్టార్ట్ చేసేది వినాయకుడితోనే అండి, వినాయకుడి పూజతోనే. అందుకే నేను చాలా డిజైన్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ వద్దనే నాకు వినాయకుడి డిజైనే కావాలనుకున్నాను. అది హౌస్ ఎలివేషన్లో వినాయకుడికి ఒక హైలైట్ లుక్ వచ్చిందండి దానివల్ల. అదండి.